మంగళగిరేనా? మంగళగిరి. ఎక్కడ? కొత్తపేట. 6 నెలలు అయింది కదా గవర్నమెంట్ వచ్చి. ఎలా ఉంది లోకేష్ పనితీరు? లోకేష్ గారి పనితీరు ఎట్లా చెప్తాం అప్పుడే ఎట్లా చెప్తాము? అంటే 6 నెలలు అయింది కదా. 6 నెలలంటే ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు ఇక్కడైతే పర్లేదు, బట్ ఓవరాల్గా స్టేట్ మీద అయితే కొంచెం డిస్సాటిస్ఫాక్షన్తో ఉంది. అంటే దీనివల్ల అన్నారు. దేనివల్ల అనంటే ఒకటి హామీలు నెరవేర్చడం, ఒకటి సూపర్ సిక్స్, ప్లస్ మెయిన్గా విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంటు, తర్వాత వాలంటీర్లు మోసపోయారు అంటున్నారు. వీటిల్లో సూపర్ సిక్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఫెయిల్ అయినాయి అని చెప్పుకోవాలి. లోకేష్ గారు అని అంటే ఎడ్యుకేషనల్ మినిస్టర్గా ఉన్నారు, యంగ్ కాబట్టి మంగళగిరి కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తుంది ఆయన దగ్గర నుండి. చేస్తారు అని 6 monthsలోనే డిసైడ్ చేయలేం కదా, కొంచెం టైం పట్టిద్దని. ఓవరాల్గా గవర్నమెంట్ మీద అయితే ఉన్న ఒపీనియన్ ఇది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కొత్తగా వచ్చారు గవర్నమెంట్లోకి, అంతమంది ఇప్పుడు గవర్నమెంట్కి రాలా. ఆయనది ఎలా ఉంది పనితీరు? ఏం వర్క్ నడిచిందని ఆయన పనితీరు అనలైజ్ చేసుకోవాలి మేము. ఆయన పంచాయతీరాజ్ మినిస్టరు. రోడ్లు అవన్నీ వేస్తున్నారు కదా. రోడ్లు అని అంటే ఇంకా ఉన్నాయిగా, చేస్తూ పోతున్నారు, ఇంకా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి పనితీరుని ఎంచలేం కానీ పొలిటికల్గా ఇంకా కొంచెం నాలెడ్జ్ పెంచుకోవాలి అని చెప్తాను. ఓకేనా, థ్యాంక్ యూ. భవానీ శంకర్. ఓకే, మంగళగిరి మీది. మంగళగిరి. ఎలా ఉంది లోకేష్ గారి పనితీరు 6 నెలల్లో? బాగుంది. అంతమంది వైసీపీ ఆయన బాగుందా లేకపోతే లోకేష్ గారితో బాగుంది? ఇదే బాగుంది. అంతమంది పదే చేశాడు ఆర్కే గారు, ఉపయోగం లేదు. ఎలక్షన్ కాంపడడం తప్ప మళ్ళీ తర్వాత కాంపడలా. అది లీడర్లు కానీ ఆయనగా చేపిస్తున్నారు. అంటే ఏ విధంగా డెవలప్ చేస్తున్నారు ఆయన? డెవలప్మెంట్ జరుగుతుంది కదండి, చూస్తున్నారు మీరు కూడా. ఇంకా దాచేదే ఉంది, రోడ్లే ఉంది. ఎక్కడ పెన్షన్లు పెంచాడు, ఉచి తీసుకొస్తున్నాడు. అంటే మరి ఇంకా పథకాలు ఇవ్వట్లేదు అంటున్నారు. పథకాలు ఇవ్వట్లేదంటే అది ప్రతిపక్షం ఏదో అలాగే అంటారు అంతేగాని అది ఎంత వాస్తవం అనేది ప్రజలకు తెలిసిద్ది. అది ఇప్పుడు ఈ పార్టీ ఉన్నప్పుడు ఆ పార్టీని ఉన్నప్పుడు ఈ పార్టీని అంచడం సహజమే కదా. పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉంది ఆయనది? అది కాదండి, అంతకుముందు డిప్యూటీ సీఎం అంటే పేరుకి డిప్యూటీ సీఎం కదబ్బా. డిప్యూటీ సీఎంకి ఇంత హోదా ఉంటుంది కానీ ఇలా చేయొచ్చని కానీ అంతమంది ఇప్పుడు చూడలేదు, ఇప్పుడు చూస్తున్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్స్. పేరు జగదీశ్వరి. మంగళగిరి నియోజకవర్గేనా? ఎలా ఉంది ఆయన పనితీరు? ఎలా ఉంది? బాగానే ఉంది. ఏ విధంగా బాగుందమ్మా? బాగానే చేస్తున్నారు. గ్యాస్ డబ్బులు కూడా ఇస్తే అమ్మటి వెనక్కేస్తున్నాడు. అంతా బాగానే ఉంది, చెప్పిన చేస్తానే ఉన్నాడు. కాకపోతే ఇంకా బస్సులో వేస్తానన్నారు, ఇంకా వేయలేదు. ఇంకా అది ఒకటే ఉంది, బస్సులో వేయలేదు. రోడ్లు ఏమైనా వేస్తున్నారా? రోడ్లు వేస్తున్నారు. బాగుంది మొత్తానికి? బాగానే ఉంది. ఓకే, థ్యాంక్ యూ. అన్న మీ పేరు? చంద్రశేఖర్. ఎక్కడ? మంగళగిరే కదా. కాజా. ఎలా ఉంది లోకేష్ గారు పనితీరు? ఇంకెంతకన్నా ఏం కావాలి? రోడ్లు గీడ్లు బాగా పోతున్నారు, అదే కావాల్సింది. అంటే రోడ్లు ఒకటే సరిపోద్ది అంటారా? రోడ్లు, వాటరు, ఇంకా చదువు, ఇంకేం కావాలి? ఇంకంతేగా, పిల్లలకు కావాల్సింది ఎడ్యుకేషనే కదా. మీకు ఎలా అనిపిస్తుంది అన్న? అంటే 6 నెలలు అయిందా? ఇంకొక 6 నెలలు చూద్దాం. ఇప్పటికి పర్వాలేదు, చాలా ప్రశాంతంగా ఉంది. అలాగే అవునండి, పవన్ కళ్యాణ్ గారు కొత్తగా వచ్చారు కదా గవర్నమెంట్లోకి. అంతకుముందు చంద్రబాబు నాయుడు, జగన్ గారు ఉన్నారు. ఇప్పుడు ఆయన కొత్తగా వచ్చారు కదా గవర్నమెంట్లోకి, ఎలా చూస్తారు? ఆయనది ఎలా ఉంది పనితీరు? ఆయన కూడా సూపర్. రోడ్లు వేసి కొలతలో ఎంత నాణ్యత ఉందో అనేది చూస్తున్నాడు. ఇంకంతకన్నా ఏం కావాలి? బంగారం అయితే. మీకు ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు పనితీరు? ఆయన పని ఆయన సైలెంట్గా బాగానే చేస్తున్నారు. పరిపాలన బాగుంది, అంతే కావాలి. ఓకేనా, థ్యాంక్ యూ. 6 నెలల పనితీరు ఎలా ఉంది లోకేష్? పనితీరు ఎలా ఉండంటే చెప్పుకుంటే ఏదో ఆవేదన, బాధలన్నీ ఏర్పడుతూనే ఉంటాయి. అందరూ బాగుంది అంటున్నారు. మాకు అన్నీ పర్లేదండి. మాకు టాటా మ్యాజిక్లు, ఓనర్స్ కమ్ డ్రైవర్స్ అందరూ ఉన్నారు. టోల్గేటు భారం మోపారు మా మీద, బతకలేకపోతున్నాము. అంతకుముందు మంత్లీ ప్యాస్ 150 రూపాయలు ఉండేది. ఇవాళ ఆ మంత్లీ ప్యాస్ లోకల్ బళ్ళకి ఎత్తేసారు. మా రాష్ట్రంలో మా ఒక్క రాష్ట్రంలోనే ఈ టోల్గేటు పాస్ మొన్నటిదాకా ఉందండి, అది ఎత్తేసి ఇవాళ పోనీ 80 రూపాయలు, రాని 80 రూపాయలు వస్తున్నారు. రోజు మొత్తం మీద తోలితే
2 ట్రిప్పుల కంటే ఎక్కువ వేయట్లా. 2 ట్రిప్పుల మీద సగం డబ్బులు టోల్గేట్ వారికే ఇచ్చొస్తున్నాం. మేము ఎట్ట బతకాలి సార్? ఏ విధంగా? నాయకులు బడా నాయకులు ఉన్నారు, మా గురించి ఆలోచించేవాడు ఒక్కళ్ళు లేరు. పేదవాళ్ళ మీద ఎవరో 50 కోట్లకు వాడుకుంటే మా మీద వేసేది ఆ భారం. బతికేది ఎట్లాగండి? తెల్లం పిల్లలు అల్లాడిపోతున్నారు, స్కూల్ ఫీజులు కట్టట్లేదు. చెప్పారా మరి లోకేష్ గారికి? అన్నీ మాట్లాడు లోకేష్ గారికి చెప్పాము, అక్కడ దాకా వెళ్ళింది కానీ పైకి పంపించారు. ఇంకా మెసేజ్ అంటూ మనకేం రాలేదు. లాస్ట్ టైం ధర్నా కూడా చేసాము, ఏం రెస్పాన్సిబిలిటీ ఏం లేదు. ఇంకెవరు చెప్పారు? పవన్ కళ్యాణ్ గారు చెప్పారా? పవన్ కళ్యాణ్ అసలు ఆయన నోటీసులు పంపించామండి. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరికి పంపించాము. ఓన్లీ ఒక టోల్ గేటేనా అన్ని దగ్గర? అంతకుముందు మాకు మంత్లీ వచ్చేసి 150 రూపీస్, ఇప్పుడు డైలీ వచ్చేసి దగ్గర 400 దాకా పడుతుంది. ఏంటో ఒక రోజుకి 400 పడుతుంది. అంతకుముందు 150 రూపీస్ పర్ మంత్లీ. అది ఎందుకని పెంచారు అంటారు? ఎవరో మారారంట, దానికోసం పెరిగింది. అంతకుముందు అన్ని టోల్ గేట్లేనా? ఇది ఒకటేనా? అన్నీ పెరిగినాయి. మంత్లీ పాస్ లేదు మాకు, మేము లోకల్ కదా, మాకు మంత్లీ పాస్ లేదు. మ్యాక్సిమం ఇక్కడ ఆటో మ్యాజిక్లు వచ్చేసి దాదాపు దగ్గర 150 దాకా ఉన్నాయి, 150 ఉన్నాయి. ఎక్కడెక్కడ తిరుగుతాయి బండ్లన్నీ? ప్రజెంట్ అయితే ప్రజెంట్ గుంటూరు మంగళగిరి వరకే తిరుగుతున్నాయి. దీంట్లో డ్రైవర్లు అనేవాళ్ళే ఎక్కువ పర్సంటేజ్ ఉన్నారు, అర్థమైందా? అయితే కనుక ఇప్పుడు ఏమవుతుందా అంటే మంత్లీ పాస్ 150 రూపీస్ వచ్చేసేసరికి ఇప్పుడు నెలకు వచ్చేసరికి 150 కదా. ఇప్పుడు అదే 150 పోయి నెలకు వచ్చేసరికి 10,000 రూపాయలు అతనికే కడుతున్నాం, 10,000 రూపాయల దాకా కడుతున్నాం. మ్యాక్సిమం బండి కిస్తీ ఏం కట్టాలా ఏంది? నాలాంటి డ్రైవర్ ఏం తినాలా, ఓనర్ ఏం తినాలా? అది ప్లస్ 10,000 రూపాయలు నెలకు కట్టింది కాక దీంట్లో మళ్ళీ ఇంకోటి పెట్టారు మైనస్. ఏంటది? 10,000 కిలోమీటర్లు దాటితే మళ్ళీ విజయవాడ పోయి ఏదో తెచ్చుకోవాలంట, కేవైసీ చేయించుకొచ్చుకోవాలంట. ఎవరికి తెలిసింది 10,000 కిలోమీటర్లు తిరిగినట్టు? అది ఒక ఫాస్ట్ ట్యాగ్ మీద పర్ మంత్ 10,000 ఎలిజిబిలిటీ అంట. మేము దగ్గర మాకు అలాంటప్పుడు 10,000 20 డేస్కి అయిపోతుంది మాకు, అయిపోతుంది. ఆ ఫెసిలిటీస్ కూడా లేదు. ఎవరెవరికి చెప్పారు? పవన్ కళ్యాణ్ గారు చెప్పారా? అందరి దగ్గరికి వెళ్ళొచ్చాం, చేస్తాం అన్నారు. అయితే అందరికి ఇచ్చామండి, విన్నపాలు అయితే అందరికి ఇచ్చాము. ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది? ఇది దగ్గర నవంబర్ 1 కాడ నుంచి పెరిగింది. పెమ్మసాన్ దగ్గరకు కూడా వెళ్ళొచ్చాము. అది నవంబర్ 1 కాడ నుంచి. ఏదేమైనా గవర్నమెంట్ ఇష్యూ వచ్చేసరికి గవర్నమెంట్ అయితే మా టాటా మ్యాజిక్లో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ మీద కొంచెం ఒక్కసారి దయ చూసి ఈ టోల్ గేట్ అనేది ఒకసారి ఆలోచించి మాకుగా లోకల్ పాస్పోర్ట్కి చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఓన్లీ అన్ని బండ్లకి, కార్లకి, అన్నిటికి అంత ఎల్లో ప్లేట్, బ్లాక్ ప్లేట్కి అయితే 340, బ్లాక్ ప్లేట్కి అయితే 340. అంటే సొంతగా కారు ఉన్న వాళ్ళకైతే 340 రూపాయలు పర్ మంత్. ఎల్లో ప్లేట్లకు వచ్చేసి ఓన్లీ మంత్కి 350. బ్లాక్ ప్లేట్ అయితే ఓన్ కారు బ్లాక్ ప్లేట్ అయితే 340. ఉన్నవాళ్ళు కార్లు కొనుక్కుంటారు, వాళ్ళకి పెద్ద లెక్క ఏం కాదు, వాళ్ళకి ఫెసిలిటీ. మేము రోడ్డు మీద బతికే వాళ్ళం, మాకు 15,000 దాకా పడుతుంది పర్ మంత్. కారు కూడా మంత్లీ 350. 350 కార్కి, సొంతగా కారు ఉంటే 350. మాకైతే 15,000 రూపాయలు దాకా పడుతుంది. ఎల్లో ప్లేట్లకి. కార్ ప్లేట్కి ఎంత పడుతుంది? ఎల్లో కార్కైనా కట్టుకోవాల్సిందే, వాడు సేమ్ మాకు లాగే కట్టాల్సిందే. లక్ష్మీ నరసింహస్వామి టాటా మ్యాజిక్ మంగళగిరి యూనియన్, అది దగ్గర పోలీస్ స్టేషన్ అమ్మటే. ఓకేనా, థ్యాంక్ యూ. అన్నపురి డేస్ మంగళగిరినా? మంగళగిరి. ఓకే, ఎలా ఉంది లోకేష్ గారు 6 నెలల పనితీరు? బాగానే ఉంది, బాగానే ఉంది, పర్లేదు. ఏ విధంగా బాగుంది? ఏదన్నా ఇప్పుడు చేసే దాన్ని బట్టి ఏదైనా పర్లేదు, బాగానే ఉంది. కాదే పథకాలు అన్నారు కొద్దిగా లేట్ అయ్యేటట్టు ఉన్నాయి, కానీ వస్తాయేమో అనుకుంటున్నాం. రావచ్చు, ఎందుకంటే కొద్దిగా డబ్బులు ఏదైనా కొద్దిగా టైట్గా ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి కాబట్టి రావచ్చు నిదానంగా. పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది పనితీరు? ఆయన పర్లేదు, బాగానే ఉంది. ఆయన కొంచెం పర్లేదు అని నా అభిప్రాయం. పర్లేదు, సినిమా వినిపిరి కాకుండా పర్లేదు కొంచెం. ఓకే, థ్యాంక్ యూ. మంగళగిరే కదా? ఎలా ఉంది లోకేష్ గారు పనితీరు? ఎలా ఉంది? లోకేష్ గారు బాగుంది సార్, చాలా బాగుంది, చాలా బాగా చేస్తున్నారు. ఆయన ఏం చేశారు? ఆయన ఏం చేశారంటే అంతా బాగా చేస్తున్నారు సార్. పేదవాళ్ళు వెళ్తే ఎవరు వెళ్ళినా ఆయన దగ్గరికి మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఎవరైనా హెల్ప్ అడిగినా చక్కగా చేసి పెడుతున్నారు. పార్టీ ఆఫీస్కి వెళ్తే ఎప్పుడు అందుబాటులో ఉంటున్నారు, చక్కగా చేసి పెడుతున్నారు సార్. అంతే. పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది 6 నెలల పనితీరు? ఆయనది ఎలా ఉందో? ఆయన కూడా ఎక్కడెక్కడో అటు చివరి కూడా ఏదో మొన్న మధ్య రోడ్డు వేయించారు సార్. వెళ్ళి
అక్కడ వెళ్ళినందుకు అంతకుముందు రోడ్లు లేరు, అంతకుముందు ఇట్లా ఎత్తుకొని తీసుకెళ్ళేవారంట. వాళ్ళు కూడా చాలా ఆనందపడుతున్నారు. కళ్యాణ్ గారు కూడా బాగా చేస్తున్నారు ఈ మధ్య. చాలా బాగుంది, అంతా బాగుంది సార్. ఓవరాల్గా బాగానే ఉంది. ప్రజలు ఏది ఇబ్బంది వెళ్ళినా ఇక్కడ మా మంగళగిరి లోకేష్ గారు ఏది చెప్పినా సరే వెంటనే అందుబాటులో ఉంటున్నారు. చెప్పగానే చేసి పెడుతున్నారు. సార్ ఉన్నా లేకపోయినా పార్టీ ఆఫీస్లోకి వెళ్ళి జరగగానే చేసి పెడుతున్నారు. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, 6 నెలలు అయింది కదా గవర్నమెంట్ వచ్చి. ఆయనది ఎలా ఉంది పనితీరు లోకేష్ గారు? ఏమో మామూలే, పెద్దగా స్పెషల్ అంటే ఏమి లేదు, రొటీన్. సేమ్ వైసీపీ లాగానే రొటీన్. పార్టీ పరంగా నేను చెప్పను, రొటీన్ అంతే. కొత్తగా ఏం లేదు. మరి ఆయన పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది? ఆయన గవర్నమెంట్లో ఫస్ట్ టైం వచ్చారు కదా, ఆయనది ఎలా ఉంది? ఆయన యూత్కి నచ్చుతాడు కానీ మాలాంటి వాళ్ళకి నచ్చడు. ఎందుకు నచ్చడు? ఎందుకు నచ్చడంటే అంత ఆవేశము పనికిరాదు, చెప్పిన దానికి చేసేదానికి పొంతం లేదు. ఆయన గెలిచాడుగా 20 చోట్ల 21. అవును, 21 సార్లు కావచ్చు, 175 గెలవచ్చు కాక. కానీ ప్రశ్నిస్తానన్న వ్యక్తి ఏ విషయంలో ప్రశ్నిస్తాడని కనిపించడంలా. అంటే ఆవేదన ఉన్న వాళ్ళకి ఆవేశం వచ్చేది. ఆవేశం ఉన్నా అంటే ఆవేదన కడుపులో ఆవేదన క్రియాశీలకంగా ఏది అందుకే గవర్నమెంట్ అలా కాదుగా. ఆవేశం ఉండగానే సరిపోదు కదా. ఇప్పుడు ఆయన ఆచరణంగా ఉండాలి. రోడ్లు వేస్తున్నాడు, ట్రైబల్స్ ఏరియాకి వెళ్ళాడు, కొండలెక్కి గిరిజనులు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి రోడ్లు వేస్తున్నాడు. దాని తర్వాత మొన్న షిప్ పట్టుకున్నాడుగా కాకినాడలో, బోట్లో ఇక్కడ నుంచి బియ్యం పట్టుకున్నది. ఎలక్టరేట్స్ని అడిగితే ఏమన్నా ఫేవర్గా చెప్తారా కానీ నాలాంటి ఎడ్యుకేటెడ్స్ని అడిగితే మాత్రము ఏమైందంటారు అసలు? అక్కడ సీన్ ఏమైందంటారు అసలు? అది కరెక్ట్ కాదు. షిప్ పట్టుకోకూడదు అంటారా? పట్టుకోకూడదని కాదు, అతనికి పవర్స్ లేని దాంట్లో మీడియా కోసం అలా ప్రచారం చేసుకోకూడదు. ఏం పవర్స్ లేవు? ఆయన డిప్యూటీ సీఎం కదా. ఆయన డిప్యూటీ సీఎం అయిన పవర్స్ లేవు. మరి ఎవరికి ఉంటాయి అవి? ఎవరికి లేవు అవి, స్టేట్ గవర్నమెంట్కి లేవు అవి. రేపొద్దున మరి అఫేర్స్ మినిస్టర్స్ అవి. ఓకే, రేపొద్దున మరి ఆ షిప్లోనే నక్సలైటర్ వీళ్ళు టెర్రరిస్టులు వీళ్ళు వచ్చారు, ఇంక పరిస్థితి ఏంటి? వాళ్ళు చూసుకోవడానికి వీళ్ళు ఉన్నారు కదా, కోస్ట్ గార్డ్ వాళ్ళు ఉన్నారు కదా. బియ్యం ఎలా వెళ్తుంది మరి ఇక్కడ నుంచి? బియ్యం ఎలా వెళ్తుందంట అది ఎలా వెళ్తుంది? అది ఎక్కడ పట్టుకోవాలి? కాకినాడలో పట్టుకోకూడదు, అక్కడ పట్టుకోకూడదు, వేరే దేశంలో పట్టుకోవాలి. చెక్ పోస్టుల దగ్గర పట్టుకోవాలి. చెక్ పోస్ట్ అసలు కంట్రోల్ అవ్వట్లేదు. పోస్ట్ నీ దగ్గర కంట్రోల్ లేకపోతే మరి నేను పోయి కంట్రోల్ చేయాలా? అది కరెక్ట్ కాదు. మీకు నెగిటివ్గానే వస్తుంది. వద్దు, చెప్పండి. వద్దు వద్దు. అంటే ఏం జరిగింది అనుకుంటారు ఎగ్జాక్ట్లీగా? అక్కడ ఏం జరిగిందన్నట్టు ఏమిటిది కాదు. అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు, అది ఇంతకుముందు సీజ్ అయింది, నేను దానికి పెనాల్టీ కట్టేసాము, కట్టిన తర్వాత దాన్ని ఎక్స్పోర్ట్ కోసం తీసుకొచ్చాం. అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించేసి కస్టమ్స్ షిప్ ఎక్కిన తర్వాత నువ్వు దాన్ని సీజ్ చేయనంటే అది ఇంటర్నేషనల్ ప్రాబ్లం. అది దానికి రూపాయికి 10 రూపాయలు ఫైన్ కట్టాలి. ఒక్కరోజు షిప్ ఆగితే కొన్ని లక్షల్లో నష్టం. కాబట్టి అది తెలిసి తెలియకుండా చేసింది అది అంతే. అంటే లాస్ట్ 5 సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉంది వైసీపీ గవర్నమెంట్లో. గడిచిపోయిన దాని గురించి నువ్వు ఇప్పుడు చెప్తే ప్రయోజనం లేదు. ఇప్పుడు ఎలా అయితే నువ్వు చేసుకున్నావో అదే పనిని నువ్వు సిటీలో ఉన్నప్పుడు చెక్ పోస్టుల దగ్గర చేస్తే నీకు బెనిఫిట్. అది మంచి పేరు వస్తుంది, సిన్సియర్గా చేశాడు అనుకో. షిప్లోకి ఎక్కిన తర్వాత వేయడం నీ ప్రెమిసెస్ కానప్పుడు నువ్వు పోయి క్వశ్చన్ చేస్తే అది వ్యాలిడ్ కాదు. ఆయన చేయడం వల్లే కదా అడ్రస్ అయ్యి ఇప్పుడు బయటపడింది. కాదు 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 నువ్వు వచ్చిన 6 నెలల్లో జరిగింది అది. అంతకుముందు నువ్వు పట్టుకొని ఉన్నట్టయితే ప్రీవియస్ గవర్నమెంట్ పీరియడ్లో నువ్వు పట్టుకొని ఉంటే ఎలా పట్టుకుంటారు? పవర్స్ లేవు, కుదరదు. అది పవర్స్ లేనప్పుడు ఎలా పట్టుకుంటారు? ఇప్పుడు ఆ బియ్యము అనేటువంటిది 6 నెలల కాలంలోనే గ్యాదర్ చేసింది అని ఎందుకు అనుకోకూడదు? 6 నెలలకు ముందు గ్యాదర్ చేసింది అని అనడానికి ఏమన్నా ఉందా? ఏమీ లేదు కదా. ఆయన డైరెక్ట్గా పబ్లిక్లో పడ్డారు ఆయన చంద్రశేఖర్ రెడ్డి గారు. అది నింద ఇయ్యడం కాదు. ఎందుకంటే డైరెక్ట్గా ఆయన కేసులు కూడా ఉన్నాయి ఆయన మీద. ఎందుకున్నాయి? ఆయనకు పర్మిషన్ ఉంది, మిల్లర్ అతను. ఎలా పర్మిషన్ ఉంటుంది? వేరే దేశాలకు ఎలా పంపిస్తారు ఆయన ఇక్కడ నుంచి? ఎక్స్పోర్ట్ లైసెన్స్ ఉంటేనే నీకు షిప్లోకి ఎక్కుతుంది. లేదు కదా, ఇండియన్ లైసెన్స్ ఉండాలి. ఆయనకి ఎలా వస్తుంది లైసెన్స్? కాదు 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 అది ఎవరిని అడగాలి? షిప్ యార్డ్ వాళ్ళని అడగాలి. ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ వాళ్ళు చూసుకుంటారు. అది షిప్లోకి ఎక్కిన తర్వాత నువ్వు పట్టుకోవడం అనేటువంటిది అది పంపించేయాలి. అయితే అదంతే. నువ్వు ఏదంటే కింద పట్టుకో, నీ ప్రెమిసెస్లో నువ్వు పట్టుకో. చెక్ పోస్టులు ఎన్ని దాటిపోతున్నాయి? షిప్ యార్డ్ దాకా పోవాలంటే ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయి?
షిప్ యార్డ్ మెయిన్ గేట్ ఉంది కదా, మెయిన్ గేట్ దగ్గర నువ్వు పట్టుకోవచ్చు. మెయిన్ గేట్ దాటి లోపలికి పోయిన తర్వాత నీకు పర్మిషన్ లేదు. సార్ అది ఫెయిల్ అయింది అనుకుంటారు, రోడ్లు వేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ. రోడ్లు ఉన్నాయా మీ ఊరు సైడు? ఎందుకులో నాది ఎర్రబాలెం విలేజ్, పుట్టింది పెరిగింది మంగళగిరి. 5 సంవత్సరాలు రోడ్లు వేయలేదు కదా. వెయ్యలేదు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విషయంలో కాన్సన్ట్రేట్ చేస్తారు, ఒక్కొక్కళ్ళు ఒక్క దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. గ్రామ సభలు పెట్టారు సుమారు 1500 చోట్ల, ఎన్నో చోట్ల ఓల్డ్ రికార్డు గ్రామ సభలు. పెట్టారు. అంటే ఇప్పుడు మీరు గ్రామ సభకి వెళ్ళారు అనుకో, గ్రామాల్లో ఏమేమి ఉన్నాయి సమస్యలు అన్నీ అక్కడ మీరు అడ్రస్ చేశారు అనుకో. సో మనకి ఇక్కడ రోడ్ లేదంటే వాళ్ళు చెప్తే వాళ్ళు పైగా వాళ్ళు చెప్తారు. అలా గ్రామ సభలు పెట్టడం చాలా మెయిన్ పాయింట్ కదా. చాలా అయిపోయినాయిలే. ఇప్పుడు 5 సంవత్సరాలు ఒకసారి కూడా పెట్టాలి గ్రామ సభ. పెట్టడము అన్నీ అయిపోయినాయి. అది ఎట్లా జరుగుతాయి అనేది మీకంటే కూడా మాకు బాగా తెలుసు. సరే ఓకే, ఓవరాల్గా అయితే రాజకీయం గురించి మాట్లాడితే మాత్రం నాలాంటి వాడి దగ్గర చాలా కష్టం. కాదు అయితే ఓవరాల్ మీకన్నా లోకేష్ గారు అయితే యావరేజ్ అనమాట, యావరేజ్ కాదు ఫెయిల్. రొటీన్ అంతే, ఏం లేదు. బండి నడుస్తూ ఉంది, రోజులు దొల్లిపోతూ ఉన్నాయి అంతే. ఓకే, రోడ్లు వేసారని చెప్పుకుంటే మరి ఇంతకుముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇది ఎట్లా ఉండేది అంతకుముందు, ఇప్పుడు ఈయన వచ్చి వేసాడని చెప్పుకుంటే ఎట్ట కుదురుతుంది? అది అలా గవర్నమెంట్లో అలా వేసుకుంటారు అంతే. ఓకే అన్న, థ్యాంక్ యూ. పెద్దగా ఏం లేదు. నా పేరు ఖదీర్ భాష, ఏం చేస్తారన్న? వ్యాపారం. ఎలా ఉంది 6 నెలలు పనితీరు ఎలా ఉంది లోకేష్ గారు? లోకేష్ గారి పనితీరు 5 సంవత్సరాలు చేయాల్సిన పని 6 నెలలు చేసి చూపిస్తున్నాడు ఆయన. అంటే ఏ విధంగా చూసారు? మీరేం చూసారు? అన్ని విధాలుగా రోడ్లు కానీ ఎవరికైనా ఆపద వస్తే ఆయన దగ్గరికి వెళ్తే ఎనీ టైం సెటిల్మెంట్ అందుబాటులో ఉంటున్నారు ఆయన 100%. ఇప్పుడు ఆయన రాష్ట్ర నాయకుడు, ఇక్కడ మనకి ఎమ్మెల్యే మంత్రి, ఆయన అన్నీ చూసుకున్నాడు. ఇక్కడ వాళ్ళ టీం ఉంది, టీం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మీకు ఏదైనా జరిగితే ఎమ్మటే రిలాక్స్. ఎవరైనా చనిపోయాడనుకోండి వాళ్ళ ఇంటికి 10,000 మట్టి ఖర్చులు ఇస్తున్నారు. ఏ కులం అని మతం అని ఏం చూడకుండా. అలా నాయకుడు ఎవరున్నారు? ఎలా ఎవరున్నారు? ఆయనే నెంబర్ 1. ఆయన పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉంది? ఆయన 6 నెలలు అయింది కదా, కొత్తగా వచ్చారు. ఆయన కూడా చాలా బాగా చేస్తున్నారు. ఏ విధంగా చేశారు? ఆయనకి ఏం తెలియదు అంటున్నారు. ఎందుకు తెలియదు ఆయనకి? ఇప్పుడు ఆయన భావాలు వేరు. మనం నిజాయితీగా చేయాలి, మనం జనంలో ఉండాలి అనే భావన. ఇప్పుడు రాళ్ళు దెంగే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు కరెంట్ ఛార్జీలు ఎవరు పెంచారు? 25 సంవత్సరాల దాకా దాని మీద డబ్బులు దెంగేసి 6 నెలల్లో వచ్చి ఈ కూటమి ప్రభుత్వం మీద ధర్నాలు చేస్తామంటే సిగ్గు చేయటది. ఏమంటారు? ఇప్పుడు మందు ఇస్తున్నాడు 100 రూపాయలు, నెంబర్ 1 మందు. తాగుతారా? ఎందుకు తాగరు? తాగితేనే గవర్నమెంట్ నడిచేది, లేకపోతే కష్టమా? అంతేగా. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే. మంగళగిరే కదా, ఎలా ఉంది ఆయన పనితీరు ఎలా ఉంది లోకేష్? బాగానే ఉంది. అంటే ఏ విధంగా బాగుంది? అంటే నిరుద్యోగులకి జాబ్ చూపిస్తున్నాడు కదా. పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది ఆయనతో? పవన్ కళ్యాణ్ గారు బాగానే ఉంది. ఓకే అన్న, థ్యాంక్ యూ. నా పేరు సాంబశివరావు. మంగళగిరేనా? ఎక్కడ? మంగళగిరి అయినోళ్ళు కదరా. ఓకే, ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది ఇక్కడ? బాగానే ఉంది ఎమ్మెల్యే గారు. అంటే ఏ విధంగా? అన్నీ వెళ్తే స్పందిస్తున్నారు, అన్నీ బాగానే ఉంది. ఏం చేశారు ఇప్పుడు దాకా? ఏం మామూలుగా జనానికి ఏం కావాలో అవి చేస్తున్నారు, ఏమున్నాయి. ఓవరాల్ గవర్నమెంట్ ఎలా ఉంది? గవర్నమెంట్ బాగుందండి, చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అంతా బాగుంది. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరూ బాగా కలిసి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది? ఆయన కొత్తగా వచ్చారు కదా, ఆయన నెంబర్ 1గా ఉంది. అంటే ఏ విధంగా మీరేం చూసారు? ఆయనలో గొప్ప నాయకత్వం చూస్తున్నాము, అందరినీ కలుపుకునేతనం చూస్తున్నాము. ఆయన వల్ల పేదవాళ్ళకి మంచి జరిగిద్దని మా అందరికీ నమ్మకం ఉంది. ఆయన ఏం చేశారు ఈ 6 నెలల్లో? ఆయనకి ఎవరికి ఏం కావాలో చూస్తున్నారు కండి. వరదలు వస్తే దానికి ఎలా ఇచ్చాడు, డబ్బులు ఎలా ఇచ్చాడు అంతా తెలిసిందే. ఇంకా మొత్తం మనం కొత్తగా చెప్పేది ఏముంది? అంతా ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడి తర్వాత 2వ దేవుడు ఆయన. అది మాకు. ఓకే, థ్యాంక్ యూ. ఎలా ఉంది 6 నెలలు లోకేష్ పనితీరు? మాకైతే ఏం తెలియదు అట్లా. ఎందుకని? ఏం లేదు కదా, మాకేం తెలియదు. అంత ఎక్కువగా పార్టీలు పూర్వంగా మాకేం. ఓటేసారా? చేసాం. ఎవరికి వేశారు? జగన్కి. ఈయనది ఎలా ఉంది గవర్నమెంట్ మామూలుగా? సార్ లోకేష్ది వదిలేండి, గవర్నమెంట్ ఎలా ఉంది 6 నెలలు?
ఏం పర్వాలేదు. పర్వాలేదా? లోకేష్ పందిరి ఇక్కడ ఏం తెలీదా? అంతకు ఎక్కువ మాకేం తెలియదు, తెలుసుకో. పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది పందిరా? ఆయన అసలు ఆయన మాకు వాస్తవం అయితే ఆయన ఇప్పుడు దాకా కనబడింది కూడా లేదు అక్కడ మంగళగిరిలో. థ్యాంక్ యూ. పేరు? నా పేరు షేక్ ఫిరోజ్ అన్న. ఏం చేస్తూ ఉంటారు? నేనా అన్న వెల్డింగ్ వర్క్. ఎలా ఉంది వ్యాపారం? పర్లేదు, బాగానే ఉందన్న. అంత 5 years బాగుందా, ఇప్పుడు బాగుందా? అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది. సరే 6 నెలలు అయింది కదా, ఎలా ఉంది ఆయన ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? పర్లేదు, బాగానే ఉందన్న, అంతా బాగానే ఉంది. ఎలా ఉంది ఆయన పనితీరు? అయితే ఇప్పుడు దాకా ఏం మొదలవ్వలేదన్న. వాస్తవంగా మాట్లాడుకోవాలంటే ఏదో చెప్పుకోవాలి కాబట్టి, ప్రభుత్వం మారింది కాబట్టి పని చేస్తున్నాం అని చెప్పుకుంటారు. మనకు కావాల్సింది ఏంది? నిత్యావసర వస్తువులు, అవి రేట్లు ఏం తగ్గల, ఉండే కొద్దీ పెరుగుతున్నాయి. వాటి గురించి ఏమీ లేదు. అది ఫీజు ఇన్వెస్ట్మెంట్ లేదు, మా పథకాలు ఏమీ లేవు. 3 గ్యాస్ బండ్లు అన్నారు. 3 గ్యాస్ బండ్లలో ఇప్పుడు అద్దె గ్యాస్ సిలిండర్ మొత్తం ఒకటే ఇచ్చారు. అంటే ఇయర్లీ ఒకటి అన్నారు, 3 అన్నారు, ఒకటి వదిలేరు. అది వదిలేరు కాదంట్లా, చేసిన పని చేసినట్టు చెప్పుకోవాలి. అది ఒకటి చేశారు, చెప్పిన దాంట్లల్లా గ్యాస్ బండ్లో ఒకటే చేసింది, మిగతా ఏది సూపర్ 6 అవ్వాలా. సూపర్ 6లో ఈ పథకాలు అనేది ఇప్పట్లో అవి జనాలకి తెలుసు, వాళ్ళకి తెలుసు. కానీ ఏంటంటే వాళ్ళు ఆశ చూపించారు, వీళ్ళు ఆశపడ్డారు అంతే. సరే ఈయనది ఎలా ఉంది? లోకేష్ పనితీరు ఎలా ఉంది? ఇక్కడ పనితీరు అంటే ఇంకా ఏం మొదలవ్వలేదు అన్న. వాస్తవం మాట్లాడుకోవాలంటే ఏం మొదలవ్వలేదు. ఇంకా టైం ఉందిగా, చెప్పలేం. చేస్తాడో చేయలేడో చెప్పలేం. కానీ మాకైతే పాత ప్రభుత్వమే పర్వాలేదు అనిపించింది. ఎందుకంటే అది కాక మేము మామూలుగానే ఆ ప్రభుత్వానికే సపోర్ట్ చేశాం కాబట్టి మాకు అనిపిస్తుందో లేదో అయితే తెలీదు. సరే ఓకే. చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు కాదు, పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది? ఆయన ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే నన్ను అడగమాకండి, నేను ఎలా పడితే అలా చెబుతా. చెప్పండి, పర్లేదు. పవన్ కళ్యాణ్ గారు అసలు ఏం మాట్లాడుతున్నారో ఏంటో ఆయనకే అర్థం కావట్లేదు. ఏదైనా విషయం గురించి ఇది జరుగుతుంది, అది జరుగుతుంది, దాని గురించి మాట్లాడడం వదిలేసి కాసేపు సనాతని అంటారు, కాసేపు సీజ్ ద షిప్ అంటారు. ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ముందు మనం ఒక ఇది గురించి మాట్లాడుతున్నామంటే దానికి ఏదైనా మొత్తం సబ్జెక్ట్ క్లియర్గా చెప్పడు ఆయన. ఏదో పక్కన వాళ్ళు చెప్పి రాసిచ్చిన స్క్రిప్ట్ చెప్పినట్టు చెబుతున్నాడు. ఎవరు రాసిస్తున్నారంటారు స్క్రిప్ట్? రాసిస్తున్నారంటే అది మనకైతే తెలియదు. ఆయన మాట విధానం అలా ఉంది అంటున్నా. ఇప్పుడు ఆయన గ్రామ సభలు పెట్టారు, ఓల్డ్ రికార్డ్ అయింది. అంటే ప్రతి చోట గ్రామ సభలు పెడితే అక్కడ గ్రామాల్లో ఉన్న ఇష్యూస్ అన్నీ బయటకు వస్తాయని. తర్వాత రోడ్లు వేస్తున్నారు, పంచాయతీ రాజ్ శాఖ తీసుకున్నారు. 5 సంవత్సరాలు ఎక్కడ అయింది రోడ్లు, ఇప్పుడు వేస్తున్నారు. దాన్ని ఎలా చూస్తారు? దాని తర్వాత ట్రైబల్స్ ఏరియాకి వెళ్తున్నారు. 5 సంవత్సరాల్లో రోడ్లు ఎక్కడ వేయలేదు. ఎక్కడ వేయలేదు, మనం చెప్తున్నాడు. ఎక్కడే ఎంత పెద్ద రోడ్డు ఏడే కనబడుతుంది అన్న, ఎక్కడో కాదు, ఏడే కనబడుతుంది. సిటీలో కాదు, మిగతా పల్లెటూరులో సీసీ రోడ్లు కానీ ఈ రోడ్డు వేయలేదా? ఇటు నడుమర రోడ్డు మీద నుంచి రోడ్డు లాగారు, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. చెప్పడానికి చెబుతారు, మేము ఇక్కడే ఉంటాం, ఇక్కడ రోడ్లు పడినాయి, ఇక్కడ సంక్షేమం అన్నీ బాగానే జరిగినాయి. జరగలేదంటాం అనవసరం, వేస్ట్ మాట. అది ఇప్పుడు ఈయన వేస్తున్నారు కదా, అది 6 నెలల్లో కూడా బాగానే చేస్తున్నారు అంటున్నారు. ఇసుక ఫ్రీ అన్నారు అన్న, ఇసుక వెళ్ళి తెచ్చుకోండి అంటున్నారు. ఇసుక ఇవన్నీ పక్కన పెట్టండి. పవన్ కళ్యాణ్ గారిది ఎలా చూస్తారు అంటున్నారు. పవన్ కళ్యాణ్ అందుకే ముందే చెప్పింది, పవన్ కళ్యాణ్ గారి గురించి అడగమాకండి. ఎందుకంటే ఆయన అయితే నాకైతే ఇప్పుడు ఆయన ఎలా ఫేస్ చేస్తారు? ఆయన వల్లే కదా ఓటమి గవర్నమెంట్ ఫామ్ అయింది, జగన్ గారు ఓడిపోవడం కూడా కారణం. ఇప్పుడు ఆయన ఎలా ఫేస్ చేస్తారు అంటారు మీరు? జగన్ గారికి ఓడిపోవడం కారణం అంటే నన్ను అడిగితే ఈవీఎం అంటాను, నన్ను అడిగితే ఈవీఎంస్ అంటాను. మరి ఆయన చంద్రబాబు నాయుడు గారి కన్నా జగన్ గారి కన్నా కాదు, ఈవీఎం లెక్కే ఇప్పుడు జగన్ గారి కన్నా 151 ఇచ్చినప్పుడు కూడా ఈవీఎంఏ అంటున్నారు. ఈవీఎం ఓకే అంటే అట్ట కాదు, పోలైన ఓట్లకి కౌంటింగ్ ఓట్లకి తేడా ఎలా వచ్చింది? అదే అంటున్నా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కన్నా పవన్ కళ్యాణ్ గారి కన్నా జగన్ గారికి బాగా డబ్బు ఉంది, మరి ఆయన ఎందుకు చేసుకోవాలి ఈవీఎం అని? అర్థం కాదు. ఈవీఎం చేసుకోవాలంటే ముఖ్యమంత్రి చేత, ఎమ్మెల్యే చేత, ఎంపీ చేత అయ్యే పని అనుకోండి, ప్రతి ఓటు చేసుకుంటాడు ఎక్కడికక్కడ. ఎక్కడైనా ఈవీఎం ఫ్రాడ్ జరగాలంటే పీఎం చేతిలోనే ఉండిద్ది. పీఎం ఎందుకు ఓడిపోయాడు? మరి పీఎం ఢిల్లీలో ఓడిపోయాడు, ఢిల్లీలో అసలు బీజేపీ రాలా. పీఎం ఎటు సపోర్ట్ ఇస్తే అటు ఇస్తాడు. అర్థమైందా మీకు? మనకి పీఎం ఎటు సపోర్ట్ ఉంటే 90% అటే వచ్చింది. ఎలా వచ్చింది మరి? తమిళనాడులో రాలా, పోయినసారి జగన్, జార్ఖండ్లో రాలా, తమిళనాడులో రాలా, ఎక్కడైనా స్కామ్ చేసేటట్టయితే ఇప్పుడు నేను బ్యాంకులో 10 మందికి లోన్ ఇప్పిస్తాను. లోన్ ఇప్పించినప్పుడు ఏం చేస్తానంటే 4గురిని బయట వాళ్ళని పెడతాను, 6గురిని నా వాళ్ళని పెట్టి. బీజేపీ పార్టీ ఇక్కడ లేదు, తెలంగాణలో ఉంది, మరి అక్కడ ఎందుకు రాలే, ఇక్కడ ఎందుకు వచ్చింది? వాళ్ళ ముద్ర తెలియదు కదా, బీజేపీ వాళ్ళు ఎలా వచ్చారు,
అన్నిటికంటే లీడింగ్ ఎలా వచ్చారు? తెలంగాణలో తెలుసుగా, వాళ్ళకి ఎందుకు రాలా? ఎవరికి? తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది. తెలంగాణలో కొంతమంది ఉంటారన్న. ఇప్పుడు నేను నీకు చెబుతుంది అదే, నీకు క్లారిటీగా అర్థం అవ్వాలంటే నేను చెబుతుంది ఏంటి, నేను ఒక బ్యాంకులో ఫ్రాడ్ చేసి 10 మంది లోన్ ఇప్పిస్తాను. దాంట్లో జెన్యున్ పర్సన్ 4 పెడతాను, నా పర్సన్ 6 పెట్టుకుంటాను. రేపటి రోజు ఏదైనా తేడా వచ్చింది అనుకో, వాళ్ళు జెన్యునే, వాళ్ళు 10 మంది కూడా జెన్యున్ అని నేను చూపించుకుంటాను. ఈవీఎం కానీ ఏదైనా ఫ్రాడ్ చేసుకునేటప్పుడు మనం దాంట్లో సగం జెన్యున్ చేపిస్తాం, సగం ఏంటంటే ఫ్రాడ్ చేయించుకుంటాం. ఇప్పుడు జగన్ కావాల్సినంతే ఫ్రాడ్ చేయించుకుంటాం. ఇప్పుడు బీజేపీ ఉన్నంత వరకు జగన్ గారు రారా? అయితే బీజేపీ ఉన్నంత వరకు జగన్ గారు రారా? బీజేపీ మద్దతు తీసుకుంటే రావచ్చు. తీసుకుంటారా? ఆయన పడదుగా బీజేపీ అంటే. బీజేపీ అంటే పడదన్నా. 2019 వచ్చారంటారు, బీజేపీ సపోర్ట్ ఉంటే వచ్చారా? అంతేగా మరి అంతే కదా. బీజేపీ సపోర్ట్ ఉంది, జనం మద్దతు, ఒకసారి ఛాన్స్ అని చెప్పి ట్రై చేశారు. ఇక్కడ తెలుగుదేశంకి ఓట్లు పడలేదు అంటలా, తెలుగుదేశంకి ఓట్లు పడలా, కూటమికి ఓట్లు పడలేదు అంటలా. పడిన దానికి ఇంకొద్దిగా పిచ్చింగ్ చూపించి వాళ్ళ పని వాళ్ళు చేయించుకున్నారని నా ఉద్దేశం. పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఇంకా 20 సంవత్సరాలు కూడా కలిసి ఉంటాం అన్నారు. అప్పుడు దాకా జగన్ గారు రారంటారు. అయితే పైన బీజేపీ కూడా ఉంటుంది. ఇప్పుడు పోయినసారి మరి తెలుగుదేశంకి ఎందుకు ఇలా బీజేపీ మద్దతు? మీరు చెప్తున్నారుగా ఇప్పుడు. ఇప్పుడు ఎవరికైనా వాడి సొంత లాభం కోసం చూసుకుంటారు. చూసుకున్న తర్వాత ఏంది, ఇప్పుడు ఈయన మాట ఇచ్చినాడు, ఎవరు? చంద్రబాబు, ఈయన పవన్ కళ్యాణ్, ఈయన అంటే బాబు గారు మీరు ఏదంటే అది అన్నారు కాబట్టి ఈయనకు సపోర్ట్ ఇచ్చాడు. ఆయన ఏమన్నాడు, నేను సపోర్ట్ ఇయ్యను, నాకు ప్రత్యేక ఆంధ్ర ఇస్తే నేను ఇస్తాను అని చెప్పి జగన్ అన్నాడు. రేపు జగన్ మాట మార్చి, జగన్ అంటే 90% మాట మార్చాడు, ఒకవేళ మాట మార్చి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తా ఉన్నారు మెడల్ నుంచి. అదేనండి అంటుంది. ఒకవేళ మాట మార్చి ఆయన లేదు సార్ నాకు ఏదో ఒకటి చేయండి అని చెప్పి జగన్ ఏం లేడు అనుకోండి, ఈయన పెచ్చింగ్ చేశాడు అనుకోండి, ఈయన సైడ్ జగన్ గారు వస్తారు. 90% మీకు అక్కడ పైది ఏదంటే సపోర్ట్ ఇస్తే అది చిద్ది నా అంచనా, నాకు తెలిసినంత. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే. బ్రహ్మ అన్న, నా పేరు భద్ర. ఏం చేస్తూ ఉంటారు మీరు? రియల్ ఎస్టేట్ అమరావతి. ఎలా ఉంది? బాగానే ఉందన్న. ఇంకేం రాలేదంటున్నారు. అంటే జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది వర్క్, స్పీడ్ అప్పుడు బాగుంటుంది మార్కెట్. ప్రస్తుతానికైతే మార్కెట్ స్లోగానే ఉంది. ఈ పండగ వెళ్తే స్టార్ట్ అవుతుందని అనుకుంటున్నాము. మాకు ఎర్రబాలెం వచ్చేసరికి E11, E13, E14 వచ్చి రోడ్లు మొన్న టూర్ బైపాస్ కలుపుతున్నారు. కలిపితే అమరావతి కనెక్టివిటీ వచ్చింది. ఇప్పుడు కొంచెం బాగుంటుంది డెవలప్. ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఈ ఫీల్డ్లో? 5 years. 5 years. బాగానే వస్తుంది అంటారా? అమరావతి అయితే మంచిగానే వచ్చిందని మేము అనుకుంటున్నాం. లాస్ట్ 5 years ఎలా ఉందా? లాస్ట్ 5 years 3 రాజధానులు అన్నారుగా, అప్పుడు డెవలప్ ఏం లేదు అసలు, బాగా పడిపోయింది. ఓకే. ఇప్పుడు మంగళగిరే కాబట్టి లోకేష్ గారు ఎమ్మెల్యే 6 నెలలు అయింది. ఎలా ఉంది ఆయనది? ఎలా ఉంది 6 నెలలు? సామాన్య ప్రజలకి అందుబాటులో ఉంటున్నాడు. మనకి చిన్న సమస్య మీద వెళ్ళినా కూడా ఎమ్మటే మనకి పరిష్కరిస్తున్నాడు. మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారు మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాం. బాగుంది పరిపాలన అయితే బాగుంది. ఏ విధంగా బాగుంది? మధ్యతరగతి వాళ్ళకి చిన్న సమస్య మీద వెళ్ళినా ప్రజా దర్బారాన్ని పెడుతున్నారు. దాంట్లో అప్లికేషన్లు పెట్టుకున్న వాళ్ళకి మినిమం ఒక 100 అప్లికేషన్లు పెడితే 90 వరకు క్లోజ్ అయిపోతున్నాయి, 10 వరకు పెండింగ్ ఉన్నాయి. పరిపాలన అయితే బాగుంది. పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది? ఆయన కొత్తగా వచ్చారు కదా గవర్నమెంట్లోకి, ఎలా ఉంది ఆయనది? ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ ఈ సంవత్సరం జనసేన ప్రభుత్వం 2024 జనసేన అది హైలైట్ అవుతుంది అన్నింటిలో. మీరు ఏ పని చూసుకున్నా హైలైట్ ఈ సంవత్సరం. ప్రభుత్వ పరంగా కానీ వ్యక్తిపరంగా పరంగా పాలన పరంగా ఈ సంవత్సరం పవన్ కళ్యాణ్ హైలైట్. ఏ విధంగా? రేషన్ బియ్యం పట్టుకున్నారుగా, అదొకటి అనిపించిందా? అంటే ప్రజల సొమ్ము పట్టుకొని, గవర్నమెంట్ అంటే ప్రజల సొమ్ము పట్టుకోవడం దమ్ము ఉండాలిగా, అది ఒక్క పవన్ కళ్యాణ్ వల్ల అయ్యొద్ది. పవన్ కళ్యాణ్ కూడా బాగానే చేస్తున్నాడు పరిపాలన ప్రస్తుతానికి. మంగళగిరి నియోజకవర్గంలో అయితే ప్రస్తుతానికి జనసేన, టీడీపీ అందరూ కలిసి బాగానే పరిపాలన చేస్తున్నారు. సామాన్య వ్యక్తులకి అందరికీ అందుబాటులో ఉంటున్నారు. ఏ పనైనా తొందరగానే అవుతుంది. అట్లానే సిఆర్డీలో రాజధానిలో ల్యాండ్ పూలింగ్ ద్వారా రిటర్న్ ఫ్లాట్లు ఇవ్వాల్సిన వాళ్ళకి కూడా తొందరలోనే చేయించుకోమని మొన్న సిఆర్డీలో అనౌన్స్మెంట్ చేశారు. వాళ్ళు కూడా త్వరగా చేస్తున్నారు. డెవలప్ మాత్రం త్వరగానే అవుతుందని మేము అందరం అనుకుంటున్నాం. త్వరలో వ్యాపారం కూడా ఇంకా పుంజుకునిద్దని అనుకుంటున్నాం అమరావతి రాజధాని సిఆర్డీ పరిధిలో. థ్యాంక్ యూ. మురళి. ఏం చేస్తూ ఉంటారు? బంగారు పని చేస్తాం. ఓకే. 6 నెలలు అయింది కదా ఇక్కడ. ఎలా ఉంది మంగళగిరిలో లోకేష్ గారు పనితీరు? సూపర్గా ఉంది. అంటే ఏ విధంగా బాగుందంట? ఇప్పుడు ఏదైనా కంప్లైంట్, ఏదైనా ప్రాబ్లం వచ్చినా వెంటనే దాని మీద స్పందిస్తున్నారు వెంటనే. అసలు డెవలప్మెంట్
డెవలప్మెంట్ కూడా బాగానే చేస్తున్నారు, కానీ ప్రాబ్లం ఉన్నా ఇప్పుడు అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర ఒక చిన్న ప్రాబ్లం ఉంది, మధ్యలో రోడ్డు ప్రాబ్లం ఉంది, తీపిస్తారు వెంటనే. బాగానే బాగా చాలా బాగా చేస్తారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కొత్తగా వచ్చారు కదా గవర్నమెంట్లోకి, ఆయనది ఎలా ఉంది? ఆయనదైతే మనకు అంత ఐడియా లేదు, కానీ అది కూడా మనకి ప్రతి వారం అక్కడ చూస్తున్నారు. జనసేన పార్టీ దగ్గర తీసుకెళ్తే రాజమండ్రి నుంచి అవతల నుంచి కూడా వస్తున్నారు. అది కూడా బాగా చూస్తున్నారు. ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా వెంటనే ఆయన స్పందిస్తున్నారు, అంతే వీక్లీ వన్స్. ఓకే, థ్యాంక్ యూ. కూలి ఏం చేస్తూ ఉంటారు? కార్లు కొంటాం, అమ్మటం. అయితే 6 నెలలు అయింది కదా మంగళగిరి ఎమ్మెల్యే లోకేష్ గారు, ఎలా ఉంది ఆయన పనితీరు? ఎలా ఉంది? బాగానే ఉంది పరిపాలన. అంటే ఏ విధంగా బాగుందో? ఏ విధంగా అంటే పనులు చేసుకునే వాళ్ళకి పనులు ఉన్నాయి కొంచెం. ఇప్పుడు మొన్నదా లేవు కదా బేల్దార్ పనులు, వడ్రంగి పనులు చేసుకునే వాళ్ళకి ఇప్పుడు బాగానే ఉన్నాయి. కాకపోతే ఎవరికైనా ఏదైనా హాస్పిటల్ పని మీద ఉంటే కొంచెం ఏదైనా పెద్ద పెద్ద రోగాలు ఉన్న వాళ్ళకి 2 లక్షలు 3 లక్షలు ఆర్థిక సాయం అలా చేస్తున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్లు ఇప్పిస్తున్నారు. అది అంటే పథకాలు ఏం రావట్లేదు అంటున్నారు. పథకాలు వస్తున్నాయిగా, వస్తున్నాయి. మంగళగిరి నియోజకవర్గం కాబట్టి ఆయన 6 నెలలు అయింది సీఎం, అదే ఎమ్మెల్యే లోకేష్ గారు, ఎలా ఉంది ఆయన పనితీరు? ఎలా ఉంది? పరిపాలన అంతా బాగుందన్న, రోడ్లు అన్నీ వేస్తున్నారు బాగానే ఉంది. కొండ మీద కూడా డెవలప్ చేశారు, మెట్లు అన్నీ వేస్తున్నారు, గండాల గుడి కూడా మొత్తం బాగా చేస్తున్నారు, అంతా బాగానే ఉంది. ఆయన పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది? ఆయన 2 ఒకటే ఇద్దరు. ఆయన పనితీరు ఎలా? కొత్తగా వచ్చాడు కదా ఆయన బాగానే చేస్తున్నాడు, సమస్యలు అన్నీ తెలుసుకొని ఇంటింటికి వెళ్ళి చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. ఓకేనా, థ్యాంక్ యూ. మంగళగిరి 6 నెలల పనితీరు ఎలా ఉంది లోకేష్? అంటే ఏ విధంగా బాగుంది? అంటున్నారు. నాకు బండి కూడా ఇచ్చారు, ఇస్త్రీ బండి కూడా ఇచ్చారు, అన్నయ్యకి ఇచ్చారు, ఇద్దరికి ఇచ్చారు, బాగానే. అంతమంది ఎమ్మెల్యేది బాగుందా, ఈయనది బాగుందా? ఇప్పుడు ఇదే బాగా. ఎలా ఉంది మంగళగిరి ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? బాగుంది సార్, బాగా చేస్తారు. ఏ విధంగా బాగుంది? అన్ని విధాలు బాగానే చేస్తున్నారు. చెప్పండి, ఇంకేమైనా చేశారా ఆయనకు డెవలప్మెంట్? పర్వాలేదండి, అంతకుముందు ఎమ్మెల్యే గారి మీదే మన ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఎమ్మెల్యే బాగా చేస్తారు. ఓకే, ఈయన ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది పనితీరు? పవన్ కళ్యాణ్ గారు సూపర్ అండి. ఏ విధంగా? అన్ని విధాలుగా. మొన్న హార్బర్లో రైస్ పట్టుకుంటాం, కానీ నిజంగా సినిమా హీరో అంటే ఇంకా ఇప్పుడు కూడా హీరోయిజంగానే చేస్తున్నారు ఆయన, చాలా బాగా చేస్తున్నారు. ఓకేనా, థ్యాంక్ యూ.